సాలరీ ఎక్స్పెక్టేషన్స్కి రియాక్ట్ అయిపోదాం. లెట్స్ గో. 1 lakh కావాలి అంతే. 1 lakh 2 lakh ఇంకా 1 lakh 1 lakh కావాలి కదా, కావాలి, సింపుల్ కావాలి. పోవాలి ఒక 10 లక్షలు 10 lakhs 1 month కాదు, ఇయర్లో 1 month 1 lakh చాలు. మినిమం 2.5 2.5 చాలు. మంత్లీ. ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు? నా ప్రొఫెషన్లోనే సెట్ అయితే నాకు మెడికల్ ప్రొఫెషన్ అంత లెవెల్ వద్దు. ఆల్మోస్ట్ ఎవరైనా హ్యాండ్సమ్ గానే కోరుకుంటారు. హ్యాండ్సమ్గా ఉండాలి, శాలరీ 2.5 lakhs కావాలి. బాగున్నాయి ఎక్స్పెక్టేషన్స్. మినిమం 3 lakhs మినిమం 3 lakhs మంత్లీ 3 lakhs. అసలు ఎలాగండి అసలు అలాగ చెప్తారు? ముందు మీరు చూసుకోవాలి కదా, తర్వాత మాకు చెప్పాలి మినిమం 3 lakhs అని. has to settle in an government officer maybe or either the medical or 30 to 40 lakhs 30 to 40 lakhs per month. భగవంతుడా, పిల్లని ఇప్పి అనుకుంటా. నోటికి ఏదొస్తుందో చెప్తున్నారు, నేను నిబ్బగాలే చెప్తారు. నోటికి ఏదొస్తుంది 30 to 40 lakhs per month. మాటలా 10,000 రావడానికే చచ్చిపోతున్నాం మేము. ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి రేంజ్ కాకుండా నాకు హ్యాపీగా సెట్. అలాంటి రేంజ్ కాకుండా బ్యాంకుకి బొక్కలేసేవాడు కావాలి. చేసినాడు కావాలి. ఏదో తేడాగా ఉందండి. 10 lakhs per month. 10 lakhs per month. per month 10 lakhs per month. 10 lakhs. భగవంతుడా, అదే ప్రశ్న. 10 lakhs ఓకే. ఏం చేయలేం. మంచి ఆఫీస్ జాబ్, నన్ను బాగా చూసుకుంటే మంచి ఆఫీస్ జాబ్. ఏ జాబ్ తెలియదు వీళ్ళకి. ఏ జాబ్లో ఎంత శాలరీ వస్తుందో కూడా తెలియదు కదా. ఫస్ట్ చెప్పాలంటే ఈ జాబ్కి ఇంత శాలరీ వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. సో అందుకే చెప్పలేరు. అందుకే మంచి ఆఫీస్ జాబ్. ఏ జాబు తెలియదు. హైట్ ఉండాలి, నాకన్నా కొంచెం హైట్ ఉండాలి, అందంగా ఉండాలి, అది చాలు. ఒక 10-15 lakhs per annum. ఈ పిల్లని నింపి ఏ జాబ్ చేయాలని? ఫుల్గా వరల్డ్ అంతా తిరిగే జాబ్ ఉంటే నేను తిరుగుతూ అసలు అబ్బాయిలే. అయితే నా అన్వేషణ కరెక్ట్. నీకు వరల్డ్ మొత్తం తిరుక్కోవచ్చు. వద్దు మాకు వద్దు. చేసుకోమంటే చేసుకుంటాం. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ అంతేమో. మంచి శాలరీ 6 or 5K, 15 or 16K. నైస్. ఎలాంటి వాళ్ళు పర్లేదు. జాబా ఏదైనా పర్లేదు కానీ కొంచెం అండర్స్టాండింగ్తో ఉంటే, లవ్తో ఉంటే బెటర్. చాలు. క్వాలిటీస్ ఏమొద్దు, అబ్బాయి అయితే చాలండి. శాలరీ అంటూ ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. పర్లేదు, నేను సంపాదిస్తాను. నువ్వు సంపాదిస్తావు బాబా. సూపర్ సూపర్. ఎలాంటి వాళ్ళు మాకు కావాలరా? కేరింగ్ గా ఉండాలి. ఉంది. ఓకే. చూసుకోవాలి బాగా. పర్లేదు అలా. కట్నం అడగని వాడైతే చాలు. నేను అడగను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.